విశాఖలో ఆటపాటలతో సందడిగా ఉండాల్సిన క్రికెట్ మైదానం ఒక్కసారిగా రణరంగంగా మారింది. చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెద్దగదిలి ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న సమయంలో 23 ఏళ్ల అజిత్, 26 ఏళ్ల కిషోర్ అనే యువకుల మధ్య మాటామాట పెరిగింది. ఆట ముగిసిన తర్వాత కూడా కిషోర్ తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. పెద్దగదిలి జంక్షన్ వద్ద అందరూ చూస్తుండగానే కిషోర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అజిత్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు కిషోర్కు డ్రగ్స్ అలవాటు ఉందని, మత్తులోనే ఈ కిరాతకానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంపత్. ఏదైతే మద్యం మత్తు పాత కక్షలతోటి ఓ యువకుడిని మరో యువకుడు అతి కిరాతకంగా హతమార్చిన ఘటన విశాఖలో సంచలనం రేపింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్న ఆదివారం విశాఖపట్నం 6లో పెదగదిలి ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాంత్ నగర్ ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ మైదానంలో యువకులంతా కూడా పెద్ద ఎత్తున క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే డోలా, అజిత్, అదేవిధంగా కిషోర్ అనే యువకులు 2 టీములుగా విడిపోయి వాళ్ళిద్దరు కూడా క్రికెట్ ఆడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా ఈ 2 టీముల మధ్య కూడా స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ స్వల్ప వివాదం నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సహచర సభ్యులు, అదేవిధంగా టీంలో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య గురించి సర్ది చెప్పడం కూడా జరిగింది. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కిషోర్, పాత కక్షలతో కూడి ఉన్నటువంటి కిషోర్ ఎవరైతే ఉన్నారో అజిత్ కు కిషోర్ కు మధ్య కూడాను వారం రోజుల క్రితం స్థానికంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయం, పోలమాంబ అమ్మవారి ఆలయం ఉత్సవ నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు చెలరేగి అక్కడ కూడా అదే రోజున ఇద్దరు కూడా గొడవ పడడం, అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా సర్ది చెప్పడంతో ఆ గొడవ కాస్త సర్దుమణింది. అయితే నిన్న హఠాత్తుగా ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య మళ్ళీ తిరిగి గొడవ ప్రారంభమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఇరు వర్గాలు సర్ది చెప్పడంతో వాళ్ళు అప్పటికి శాంతి ఇచ్చినట్టుగా కనిపించారు. అయితే నిన్న సాయంత్రం ఎవరైతే ఈ కిషోర్ ఉన్నాడో ఒక్కసారిగా కోపాన్ని తట్టుకోలేక తనలో ఉన్నటువంటి ఉద్వేగంతో మద్యం సేవించడం, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ కూడా అలవాటు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే నిన్న సాయంత్రం సుమారు 8-8:30 గంటల ప్రాంతాల్లో ఈ పెద్దగదిల్లో ఒంటరిగా ఉన్నటువంటి డోలా అజిత్ ఎవరైతే ఉన్నారో 23 ఇయర్స్, ఇతను డిగ్రీ చదువుతున్నాడు. ఈ కుర్రాడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో యువకుడి మీద హఠాత్తుగా వచ్చి ఒకసారిగా మాట్లాడుతూ కత్తితోటి ఒకసారిగా దూసి ఈ కడుపులోను, అదేవిధంగా ఛాతీ మీద, గుండె మీద కూడా కత్తిపోట్లు పొడిచాడు ఒక్కసారిగాను. ఇద్దరి మధ్య మాట యుద్ధం పెరిగేసరికి ఈ నేపథ్యంలో అక్కడే కొప్పుకుపోయిన ఉన్నటువంటి అజిత్ను వెంటనే స్థానికులు ఉటావుతున్న ఉన్నటువంటి కార్పొరేట్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ ఆసుపత్రి కూడా తరలించారు. ఈలోగానే అప్పటికే చనిపోయాడని చెప్పి ఈ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. క్షణికావేశంలో చేసినటువంటి ఈ తప్పుకు ఒకసారిగా కిషోర్ భయపడిపోయి మద్యం మత్తులో తాను ఈ తప్పు చేశానని తెలుసుకోవడంతో పాటుగా పరారయ్యే క్రమంలో ఒకసారిగా పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఆర్లో పోలీసులు. ఆర్లో మల్లేశ్వరరావు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో కూడా తను డ్రగ్స్ తీసుకున్నాడు, మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఏదేమైనప్పుడు కూడా యువత ఈ రకంగా చిన్న చిన్న కక్షలు పెట్టుకొని మనసులో ఉంచుకొని ఈ రకంగా దాడులకు పాల్పడడం, అదేవిధంగా హత్యల వరకు దారి తీయడం, కత్తులతో బెదిరింపులకు పాల్పడడం, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితులు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పచ్చు సంపత్. ఏదేమైనప్పుడు కూడా ఒక యువకుడు జీవితకాలం ఎంతో తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడతాడనుకున్నటువంటి ఈ కుటుంబ సభ్యుల్ని అగాధంలో ముంచేసి ఈ రకంగా యువకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పడుతూ ఈ రకమైనటువంటి దుశ్చర్యలు పాల్గొనడం తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుని వేలకు వీళ్ళు ఫీజులు చెల్లిస్తూ చదివిస్తుంటే వీళ్ళు ఆ చదువుని సన్మార్గానికి ఉపయోగించకుండా ఈ రకమైనటువంటి గొడవలు పడి ఒకళ్ళకొకళ్ళు హత్యలు చేసుకునేటువంటి తారాస్థాయికి తీసుకురావడం అనేది చాలా విచారకరమైన పరిస్థితి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్న పరిస్థితి సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.